హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా లోహాలు మరియు అలోహాలు పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. భవిష్యత్ ఇంధనం అని దేనిని పిలుస్తారు? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, ఏ అలోహాన్ని ఎల్లో కేక్ అని కూడా పిలుస్తారు? జవాబు యురేనియం. నెక్స్ట్, గాలిలో ఏ వాయువు ఉండటం వల్ల ఇత్తడి రంగు వెలిసిపోతుంది? జవాబు హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్, కంప్యూటర్ చిప్స్ తయారీలో ఉపయోగించే అర్ధవాహకం ఏది? జవాబు సిలికాన్. నెక్స్ట్, విద్యుత్ హీటర్లలోని కాయిల్స్ తయారీకి ఏ మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు? జవాబు నిక్రోమ్. నెక్స్ట్, రంగుల తయారీలో మరియు పెయింట్స్లో బరువు కోసం వాడే లోహం ఏది? జవాబు సీసం. నెక్స్ట్, ఆల్కలీ లోహాలలో అత్యంత చర్యాశీలత కలిగిన లోహం ఏది? జవాబు సీసియం. నెక్స్ట్, అరిచేతిలో పెట్టుకుంటే కరిగిపోయే లోహాలు ఏవి? జవాబు గాలియం మరియు సీసియం. నెక్స్ట్, స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారెట్లు ఉంటుంది? జవాబు 24 క్యారెట్లు. నెక్స్ట్, బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే ఆమ్లాల మిశ్రమం ఏది? జవాబు ఆక్వారీజియా. నెక్స్ట్, ఆక్వారీజియా అనేది ఏ ఆమ్లాల మిశ్రమం? జవాబు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లం. నెక్స్ట్, ఉల్లిపాయలు వెల్లుల్లి కోసినప్పుడు వచ్చే ఘాటైన వాసనకు కారణమైన అలోహం ఏది? జవాబు సల్ఫర్. నెక్స్ట్, రబ్బరును గట్టిపరచడానికి సల్ఫర్ కలిపే ప్రక్రియను ఏమంటారు? జవాబు వల్కనైజేషన్. నెక్స్ట్, తాగునీటిని శుద్ధి చేయడానికి వాడే అలోహం ఏది? జవాబు క్లోరిన్. నెక్స్ట్, ఏ లోహాన్ని వైట్ గోల్డ్ అని పిలుస్తారు? జవాబు ప్లాటినం. నెక్స్ట్, గాల్లో ఉంచినప్పుడు వెండి వస్తువులు నల్లగా మారడానికి కారణం ఏమిటి? జవాబు సిల్వర్ సల్ఫైడ్ ఏర్పడటం వల్ల. నెక్స్ట్, విమానాల బాడీల తయారీలో ఏ లోహాన్ని ఎక్కువగా వాడతారు? జవాబు అల్యూమినియం. నెక్స్ట్, థర్మామీటర్లో పాదరసం వాడటానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు ఏకరీతి ఉష్ణ విస్తరణ. నెక్స్ట్, గన్ మెటల్ ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి, టిన్ మరియు జింక్. నెక్స్ట్, జర్మన్ సిల్వర్లో వెండి శాతం ఎంత? జవాబు 0%. నెక్స్ట్, జర్మన్ సిల్వర్ ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి, జింక్ మరియు నికెల్. నెక్స్ట్, విద్యుత్ లైన్ల ఫ్యూజ్ వైర్ తయారీకి వాడే మిశ్రమ లోహం ఏది? జవాబు సీసం మరియు టిన్. నెక్స్ట్, సిరామార్కులు చెరిపివేయడానికి వాడే ఆమ్లంలో ఉండే అలోహ సమ్మేళనం ఏది? జవాబు ఆక్సాలిక్ ఆమ్లం. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనికంగా ఏమిటి? జవాబు కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. నెక్స్ట్, జిప్సమ్ను వేడి చేయడం వల్ల ఏం తయారవుతుంది? జవాబు ప్లాస్టర్ ఆఫ్ పారిస్. నెక్స్ట్, క్విక్ సిల్వర్ అని ఏ లోహాన్ని పిలుస్తారు? జవాబు పాదరసం. నెక్స్ట్, మెరిసే స్వభావం కలిగిన అలోహాలు ఏవి? జవాబు అయోడిన్ మరియు వజ్రం. నెక్స్ట్, థైరాయిడ్ గ్రంథి సజావుగా పనిచేయడానికి అవసరమైన అలోహం ఏది? జవాబు అయోడిన్. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉండే లోహాలు ఏవి? జవాబు ఏవీ లేవు. లోహాలన్నీ ఘన లేదా ద్రవ రూపంలో ఉంటాయి. నెక్స్ట్, కృత్రిమ వర్షాల కొరకు మేఘాలపై చల్లే రసాయనం ఏది? జవాబు సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్, ఓటింగ్ సమయంలో వేలిపై పెట్టే సిరాలో ఏ లోహ సమ్మేళనం ఉంటుంది? జవాబు సిల్వర్ నైట్రేట్. నెక్స్ట్, ఫోటోగ్రఫీలో ఉపయోగించే సిల్వర్ సమ్మేళనం ఏది? జవాబు సిల్వర్ బ్రోమైడ్. నెక్స్ట్, విద్యుత్ పరిశ్రమలలో మైకాను ఎందుకు వాడతారు? జవాబు ఉష్ణవాహకం కానీ విద్యుత్ బంధకం. నెక్స్ట్, పచ్చని కూరగాయల్లో ఉండే లోహ మూలకం ఏది? జవాబు ఇనుము. నెక్స్ట్, ఆటోమొబైల్స్ నుండి వెలువడే ఏ లోహ వ్యర్థం వాయు కాలుష్యానికి కారణమవుతుంది? జవాబు సీసం. నెక్స్ట్, క్యాన్సర్ రేడియేషన్ చికిత్సలో వాడే రేడియోధార్మిక అలోహ వాయువు ఏది? జవాబు రేడాన్. నెక్స్ట్, వెల్డింగ్ చేయుటకు ఆక్సిజన్తో పాటు ఏ వాయువును ఉపయోగిస్తారు? జవాబు ఎసిటిలిన్. నెక్స్ట్, రాగి పాత్రలపై తేమ గాలి వల్ల ఏర్పడే పచ్చటి పూత దేని వల్ల వస్తుంది? జవాబు బేసిక్ కాపర్ కార్బోనేట్. నెక్స్ట్, లోహ సంగ్రహణ శాస్త్రంలో ముడి ఖనిజం నుండి లోహాన్ని వేరు చేయడాన్ని ఏమంటారు? జవాబు మెటలర్జీ.
నెక్స్ట్ ఉష్ణోగ్రత పెరిగితే లోహాల విద్యుత్ వాహకత ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్ ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకాల విద్యుత్ వాహకత ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్ నియాన్ సైన్ బోర్డులలో ప్రకాశం కోసం వాడే వాయువు ఏది? జవాబు నియాన్. నెక్స్ట్ సముద్రపు నాచు నుండి లభించే ముఖ్యమైన అలోహం ఏది? జవాబు అయోడిన్. నెక్స్ట్ అత్యంత తేలికైన వాయువు ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్ గాలి బెలూన్లలో హైడ్రోజన్కు బదులుగా ఏ సురక్షిత వాయువును నింపుతారు? జవాబు హీలియం. నెక్స్ట్ చిప్స్ ప్యాకెట్లలో ఆహారం పాడవకుండా ఏ వాయువును నింపుతారు? జవాబు నైట్రోజన్. నెక్స్ట్ పరమాణు సంఖ్య 79 గల లోహం ఏది? జవాబు బంగారం. నెక్స్ట్ ఐరన్ పైరైట్స్ను ఏమని పిలుస్తారు? జవాబు పిచ్చి వల్ల బంగారం. నెక్స్ట్ లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్లలో ఇంధనంగా వాడే ద్రవ అలోహాలు ఏవి? జవాబు ద్రవ హైడ్రోజన్ మరియు ద్రవ ఆక్సిజన్. నెక్స్ట్ ఆధునిక ఆవర్తన పట్టికలో లోహాలు ఏ వైపున ఉంటాయి? జవాబు ఎడమవైపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.